ఫ్రెండ్స్, లోన్ యాప్స్ చేస్తున్న బిగ్గెస్ట్ స్కామ్స్ ఏంటి, మీకు తెలియకుండానే ఆ స్కామ్స్ ట్రాప్ లో ఎట్లా పడుతున్నారు, ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. జనాలు లోన్ యాప్స్ కి ఎక్కువగా వెళ్తున్నారంటే ఒకే ఒక రీజన్, సింపుల్ రీజన్. లోన్ యాప్స్ ఇన్స్టంట్ అప్రూవల్ ఇస్తాయి, డిజిటల్ గా ప్రాసెస్ చేస్తాయి, ఆఫ్లైన్ లో పేపర్స్ పట్టుకొని ఎక్కడ తిరగడం అవసరం లేదు. ఇంకొకటి ఏంటి అంటే బ్యాంక్స్ కి లోన్ కోసం వెళ్ళిన వాళ్ళకి బ్యాంక్ లో లోన్ రిజెక్ట్ అయింది అనుకోండి, వాళ్ళకున్న ఒకే ఒక ఏకైక చాయిస్, ఏకైక ఆప్షన్ లోన్ యాప్స్ మాత్రమే. సో ఈ వీక్నెస్ ని క్యాచ్ చేసుకున్న స్కామ్ చేసే లోన్ యాప్స్ కంపెనీస్ జనాల్ని ట్రాప్ లోకి ఎట్లా దించుతున్నాయంటే, మీకు ఒక స్టోరీ వైజ్ గా చెప్తా వినండి. మనకు ఒక లోన్ అనేది అవసరం పడ్డది అనుకోండి, ఫస్ట్ మన మొబైల్ కి తెలుస్తుంది, అంటే మన ఫ్యామిలీ వాళ్ళకి, మన ఫ్రెండ్స్ కి తెలియక ముందు కూడా ఈ రోజుల్లో సిచ్యువేషన్ ని బట్టి మన మొబైల్ కే తెలుస్తుంది. ఎందుకనంటే మనకు లోన్ అవసరం పడ్డప్పుడు ఆ లోన్ గురించి మొదట మనము మొబైల్లోనే వెతుకుతున్నాం. యూట్యూబ్ లో కావచ్చు, గూగుల్ క్రోమ్ లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, ChatGPT లో కావచ్చు, ఇట్లా ఎక్కడెక్కడైతే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ఆ ప్లాట్ఫామ్స్ లో మనకు లోన్ కావాలి అని వెతుకుతున్నాం. అండ్ ఇంకొకటి, మన మొబైల్ మనం మాట్లాడే మాటల్ని కూడా వింటది. అంటే మనం ఒక లోన్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి లోన్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, సో మన మొబైల్ విని దానికి సంబంధించిన రికమెండేషన్స్ మనకి ఇస్తుంది. సో నెక్స్ట్ మినిట్ నుంచి ఏం జరుగుద్ది అని అంటే, మీరు యూట్యూబ్ లో నార్మల్ గా ఏదైనా ట్రైలర్స్, ఏదైనా మూవీస్, ఏదైనా కామెడీ వీడియోస్ చూసినా గానీ మీకు అక్కడ ఒక లోన్ యాప్ కి సంబంధించిన అడ్వర్టైజ్ కనబడుతుంది. సరే, యూట్యూబ్ వదిలిపెట్టినా కానీ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసినా, ఫేస్బుక్ లో వీడియోస్ చూసినా, గూగుల్ క్రోమ్ లో కానీ వెబ్సైట్స్ లో ఏదైనా వెబ్సైట్ బ్రౌజింగ్ చేసినా గానీ మీకు అక్కడ కనబడే యాడ్స్ అన్ని కూడా ఒక అట్రాక్టివ్ లోన్ యాప్ బ్యానర్ కనబడుతుంది. ఆ బ్యానర్ లో మీకు ఏముంటాయి అంటే, ఇన్స్టంట్ అప్రూవల్, 5 minutes అప్రూవల్, నో డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, డిజిటల్ ప్రాసెస్, జస్ట్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ రిక్వైర్డ్, మనీ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్ విత్ ఇన్ 5 minutes, ఇట్లాంటి కొన్ని అట్రాక్టివ్ వర్డ్స్ మీకు అక్కడ బ్యానర్ లో కనబడతాయి. యాక్చువల్ గా ఆ బ్యానర్ మీ దగ్గర దాకా ఎట్లొస్తుంది అని అంటే, ఏవైతే స్కామ్స్ చేసే లోన్ యాప్స్ ఉన్నాయో మీకు వచ్చే అడ్వర్టైజెస్ అన్ని స్కామ్స్ చేసే లోన్ యాప్స్ అని చెప్పట్లేదు, అందులో కొన్ని మంచివి కూడా ఉన్నాయి, దాని గురించి నేను ముందు మాట్లాడతా. కాకపోతే ఇందులోనే స్కామ్స్ చేసే లోన్ యాప్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఆ స్కామ్స్ చేసే లోన్ యాప్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్స్టాగ్రామ్ కి, యూట్యూబ్ కి, ఫేస్బుక్ కి, గూగుల్ రిలేటెడ్ యాడ్వర్డ్స్, వీటన్నిటిలో కూడా డబ్బులు పెట్టి అడ్వర్టైజ్ క్యాంపెయిన్ అనేది రన్ చేస్తారు. మీకు ఏదైతే బ్యానర్ కనబడుతుందో ఆ ఒక బ్యానర్ ని ఫోటోషాప్ లో, మొబైల్ లో ఎందులోనో క్రియేట్ చేసుకొని ఆ అడ్వర్టైజ్ క్యాంపెయిన్ అనేది రన్ చేసినప్పుడు, మీరు ఇందాక చెప్పినట్లుగా యూట్యూబ్ లో వీడియోస్ చూసినా, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసినా, ఎక్కడ మీరు మొబైల్ వాడినా గానీ మీకు ఆ అట్రాక్టివ్ లోన్ బ్యానర్ కనబడుతుంది. అందులో మీరు లోన్ కోసం చూస్తున్నారు కాబట్టి అక్కడ మీకు ఇన్స్టంట్ అప్రూవల్, జస్ట్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ రిక్వైర్డ్ అట్లాంటివి కనబడేసరికి మీ మైండ్ అట్రాక్ట్ అయిపోయి దానిపైన క్లిక్ చేస్తుంది. ఈ బ్యానర్ వెళ్తే మళ్ళీ నాకు కనబడుతుందో కనబడదు అని కూడా కొంతమంది అనుకొని దానిపైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేసి డీటెయిల్స్ ఫిల్ చేస్తే పోయేదేముంది అని చెప్పేసి డీటెయిల్స్ ఫిల్ చేస్తారు. ఫిల్ చేయగానే లోన్ కూడా డెఫినెట్ గా అక్కడ వస్తుంది. స్కామ్స్ చేసే లోన్ కంపెనీస్ అనేటివి మీకు డెఫినెట్ గా లోన్ ఇస్తాయి. వాస్తవానికి మీ పాన్ కార్డ్ నెంబర్ అడుగుతాయి ఆ యాప్, కానీ అసలు మీ సిబిల్ స్కోర్, మీ క్రెడిట్ స్కోరే చెక్ చేయదు, అది మీ ఇన్కమ్ డీటెయిల్స్ కూడా చెక్ చేయదు. ఎందుకు అంటే స్కామ్ చేసే లోన్ యాప్స్ కి మీ సిబిల్ స్కోర్ చెక్ చేసే రైట్ లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువ లోన్ అమౌంట్ అనేది అప్రూవల్ ఇస్తారు. ఎగ్జాంపుల్, మీకు 5,000 రూపాయల అప్రూవల్ వచ్చినట్టు చూపిస్తారు వాళ్ళు. కాకపోతే మీకు బ్యాంక్ అకౌంట్ లోకి 3,000 నుంచి 4,000 రూపాయల మధ్యలో మాత్రమే డిపాజిట్ అవుతాయి. ఆ మిగతా 1,000 రూపాయలు ఏవైతే ఉంటాయో అది ప్రాసెసింగ్ ఫీ అని చెప్పేసి, దానికి ఇంట్రెస్ట్ మేము ముందే తీసుకుంటున్నాం అని చెప్పేసి, ఇంకోటి కన్వీనియన్స్ ఫీ అని చెప్పేసి అడ్డగోలు చార్జెస్ వేసి ఒక 3,000 నుంచి 4,000 రూపాయలు మాత్రమే మీ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు లోన్ అప్రూవ్ అయిందని చెప్పేసి. కాకపోతే గుర్తుపెట్టుకోండి, మీరు కట్టేటప్పుడు 5,000 రూపాయలు అండ్ దానిపైన కొంత అమౌంట్ కూడా కట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాకపోతే ఇక్కడ జరిగే మిస్టేక్, చాలా మంది చూడని మిస్టేక్ ఏంటి అని అంటే, ఆ స్కామ్ చేసే లోన్ యాప్స్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు చాలా తక్కువ టెన్యూర్ ని మీకు ఆఫర్ చేస్తాయి. అంటే 7 days గానీ, 14 days గానీ, 21 days గానీ, కొన్ని 30 days టెన్యూర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాయి. సో ఒకవేళ మీరు లోన్ తీసుకున్న కంపెనీ మీకు 7 days మాత్రమే టెన్యూర్ ఇచ్చింది అనుకోండి, సో మీకు లోన్ బ్యాంక్ అకౌంట్ లో పడ్డాక ఒక 4 days నుంచే మీకు ఫోన్ చేసి స్టార్ట్ చేస్తారు. ఫోన్ చేసి ఇంకా 2 రోజులు అయితే 7 days అవుతుంది, 5,000 లోన్ ఇచ్చినాం, 5,000 రూపాయలు పే చేయండి అని చెప్తారు. సో 2 రోజులు టైం ఉంది కదా అని చెప్పేసి మీరు పే చేస్తా అని చెప్తారు. తర్వాత మళ్ళీ కాల్ వస్తుంది. ఆ 7 days అయిన తర్వాత 5,000 రూపీస్ పే చేయలేరు అనుకోండి, వాళ్ళు మీకు ఒకటి ఆఫర్ చేస్తారు, 1,000 రూపాయలు, 1,500, 2,000 రూపాయలు కట్టండి, మీకు ఇంకొక 7 days కానీ ఇంకొక 5 days కానీ ఛాన్స్ ఇస్తామంటారు. ఇట్లాంటి దగ్గర కొంతమంది ఏం చేస్తారంటే 1,000-1,500 పోతే బోన్లే, నాకు కొంచెం టైం దొరుకుతుందని పే చేస్తారు. ఒకవేళ నేను పే చేయను, ఒక 2 days ఆగని మొత్తం పే చేస్తా అన్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీకు హరాస్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఎట్లాంటి హరాస్మెంట్స్ అంటే, వాళ్ళు మీ ఫొటోస్ ని, మీ మొబైల్లో ఉన్న ఫొటోస్ నే మీకు పంపిస్తారు. ఎట్లా పంపిస్తారు అని అంటే, మీరు అడ్వర్టైజ్ పైన క్లిక్ చేసినప్పుడు మీ మొబైల్లో ఒక యాప్ ఇన్స్టాల్ అవుతుంది. యాక్చువల్ గా ఆ యాప్ ఏమేమి పర్మిషన్స్ అడుగుతుందో కూడా మీరు అడవిడిలో చూసుకోకుండా అప్రూవల్ ఇచ్చేస్తారు, అన్ని అలో చేసేస్తారు. అక్కడ మీ మొబైల్ నుంచి గ్యాలరీ పర్మిషన్, కాంటాక్ట్స్ పర్మిషన్, కాల్ లాగ్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో వాళ్ళు ఆ ఫొటోస్ మీకు పంపించి, మీరు ఎవరెవరికి ఎక్కువ కాల్ చేస్తున్నారు, మీ కాంటాక్ట్స్ లో బ్రదర్, మదర్, ఫాదర్ ఇట్లుంటాయి చూసిర్రా, వాళ్ళ నంబర్స్ కూడా మీకు పంపించి, మేము వాళ్ళకి కాల్ చేసి లోన్ థెఫ్ట్ అని చెప్తామని చెప్పేసి చెప్తారు. లోన్ తీసుకున్నారు, పే చేయట్లేదని వాళ్ళకి కాల్ చేసి చెప్పడానికి కూడా ట్రై చేస్తారు. ఇట్లాంటి హరాస్మెంట్స్ అనేటివి అక్కడ స్టార్ట్ అవుతాయి. సో ఇలాంటి
సిచ్యువేషన్ స్టార్ట్ అయినప్పుడు నేను బయట కూడా కొన్ని జరిగిన చూసిన ఏం చేస్తారంటే చాలా మంది ఇంకొక లోన్ యాప్ ని వెతుక్కుంటారు. ఈ లోన్ క్రియేట్ చేయడానికి ఇంకొక లోన్ యాప్ లో మరొక 5,000 రూపీస్ లోన్ తీసుకుంటారు. అది కూడా అట్లాంటి యాపే, మళ్ళీ 7 days 10 days కాగా దానికి కూడా టైం వస్తుంది. అట్లా వీళ్ళకి తెలియకుండానే పెద్ద స్కామ్ లో ట్రాప్ లో పడిపోతారు. లాస్ట్ కి వస్తే ఆ అమౌంట్ అనేటివి కట్టడానికి కూడా ఇబ్బంది అవుతుంది చాలా. కాబట్టి తెలియకుండా దేంట్లో కూడా ఎంటర్ కాకండి, ఏ స్కామ్ లో కూడా ఇరుక్కోకండి. సో నిజంగా మీకు లోన్ రిక్వైర్మెంట్ అనేది ఉంటే, అర్జెంట్ ఉంటే కొన్ని చెక్ పాయింట్స్ కంపల్సరీగా సెర్చ్ చేసుకోండి మీరు రీసెర్చ్ చేసుకునే టైంలో. ఎలాంటివనంటే మీరు ఏదైతే ఒక కంపెనీలో లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారో ఆ లోన్ కంపెనీ అనేది ఆర్బీఐ రిజిస్టర్డ్ అంటే ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అని చెప్పేసి ఉంటాయి. అది ఆర్బీఐ రిజిస్టర్డ్ కాదా అని చెప్పేసి ఒకసారి వెరిఫై చేసుకోండి. తర్వాత గూగుల్ ప్లే స్టోర్ లో గానీ, యాపిల్ అయితే యాప్ స్టోర్ లో గానీ యాప్ కి సంబంధించిన రేటింగ్స్ అన్ని కూడా ఉంటాయి కింద. సో దాన్ని యూజ్ చేసిన కస్టమర్స్ రేటింగ్స్ ఎట్లా పెట్టారు, కొన్ని రేటింగ్స్ చదవండి, రివ్యూస్ చదవండి, యాప్ ఎట్లా పనిచేస్తుంది, మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతుందా, అవన్నీ కూడా చదవండి. తర్వాత దాంట్లో ఉన్న చార్జెస్ అన్ని కూడా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయా లేదా చూసుకోండి. ప్రాసెసింగ్ ఫీ గానీ, పెనాల్టీ గానీ, చెక్ బౌన్స్ చార్జెస్ గానీ, ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుంది, ఇట్లాంటి చార్జెస్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మీరు అఫీషియల్ వెబ్సైట్ కూడా దానికి ఉందా, ఉంటే అఫీషియల్ వెబ్సైట్ లో మీకు చెప్పిన చార్జెస్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అట్లా కూడా చెక్ చేసుకోండి. సో మీరు కొంచెం టైం స్పెండ్ చేసి మంచిగా రీసెర్చ్ చేసి మీరు మంచి లోన్ అప్లికేషన్ లో లోన్ కంపెనీలో లోన్ తీసుకున్నారనుకోండి, బ్యాంక్ ఏదైతే మీకు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందో అట్లాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. మీకు ఇబ్బందులు ఉండే కొంచెం పీస్ఫుల్ గా ఉండొచ్చు. అండ్ లాంగ్ లోన్ టెన్యూర్స్ కూడా వస్తాయి. బ్యాంక్ 1 year 2 years ఎట్లా టెన్యూర్స్ ఇస్తుందో మంచి కంపెనీస్ అట్లా కూడా ప్రొవైడ్ చేస్తాయి మీకు. నేను ప్రస్తుతం మార్కెట్ లో బెస్ట్ లోన్ కంపెనీస్ ఏ ఉన్నాయని చెప్పేసి స్పెషల్ గా డెడికేటెడ్ వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టిన. మీకు అవసరం ఉంటే ఆ వీడియో లింక్ అనేది నేను ఐకార్డ్స్ లో ఇస్తా, చెక్ చేయండి. అందులో ప్రతి డీటెయిల్స్ కూడా నేను మెన్షన్ చేసిన. అండ్ బెటర్ లోన్ కంపెనీస్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తా. వాటి గురించి మీరు కూడా ఓన్ గా రీసెర్చ్ చేసుకొని మీరు ముందుకెళ్ళండి రిక్వైర్మెంట్ ఉంటే. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్ లో పెట్టుకోండి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే సపోర్టివ్ గా ఉంటుంది. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ కింద కమెంట్ చేయండి, నేను వాటిపైన వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తా. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.